నల్గొండ జిల్లా నకరేకల్లో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకరేకల్లోని శివాజీనగర్లో ఓ ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం స్పెషల్ టీమ్స్ ని రంగంలోకి దింపారు. ఈ ముఠాలోని 5గురు ఆర్ఎంపీలు, ముగ్గురు గతంలో లింగ నిర్ధారణ పరీక్షల కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన వారే. 20,000 రూపాయలు చెల్లిస్తే చాలు గర్భిణీ కడుపులో ఉన్నది ఆడ శిశువా మగ శిశువా అనేది చెప్తోంది ఈ ముఠా. ఆడ శిశువు అని నిర్ధారిస్తే చాలు అబార్షన్స్ చేయించేందుకు ప్యాకేజీలు మాట్లాడేవారిని పోలీసులు దర్యాప్తులో తేలింది. గైనకాలజిస్ట్ చేయాల్సిన లింగ నిర్ధారణ పరీక్షలు ఒక ఆర్ఎంపీ తన ఇంట్లోనే పోర్టబుల్ అల్ట్రా స్కానింగ్ మిషన్తో చేయించాడు. అవసరమైతే కార్లో లేదా గర్భిణీ ఇంటికి వెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేసేది ఈ ముఠా. ప్రత్యేక నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా స్కానింగ్లు చేస్తున్న ఈ ముఠాపై పక్కా సమాచారం అందుకున్న నల్గొండ జిల్లా వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. నల్గొండ జిల్లా నకిరేకల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్న ముఠాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో లింగ నిర్ధారణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా లింగ నిర్ధారణకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు, రిమాండ్కు తరలించారు. మరొక ఇద్దరు పరారీలో ఉన్న ఈ ఘటన కలకాలం రేపుతుంది. కొద్ది నెలల క్రితమే సూర్యాపేట జిల్లాలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ తర్వాత మహిళకు అబార్షన్ చేయడం, అబార్షన్ చేసిన సమయంలోనే మహిళకు రక్తస్రావం కావడంతో ఆ మహిళ మరణించింది. ఈ ఘటన మరొక ముందే మళ్ళీ నల్గొండ జిల్లా నకరేకల్ టౌన్లో లింగ నిర్ధారణ ఘటన వెలుగు చూసింది. పక్కా సమాచారం అందుకున్న డిఎంహెచ్ఓ పోలీసులతో కలిసి మనం న్యూస్లో చూస్తున్న ఇంట్లోనే లింగ నిర్ధారణ చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి లింగ నిర్ధారణకు ఉపయోగించే స్కానింగ్ మిషన్ని, ఇతర వస్తువులన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్తో కలిసి ఆర్గనైజర్గా ఏర్పడి లింగ నిర్ధారణకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. లింగ నిర్ధారణకు పాల్పడిన తర్వాత ఒకవేళ కడుపులో పెరుగుతున్న పాప మహిళ అయితే అబార్షన్ చేయడానికి అదే వాళ్ళ టీంలోనే ఆర్ఎంపీ టీంలోనే ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత అబార్షన్ చేయిస్తున్నట్లు కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ వ్యవస్థ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుండగా పలుమార్లు కేసులైనప్పటికీ కూడా నిందితులు ఎవరు కూడా మళ్ళీ కోర్టు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మరొక ఇద్దరు కీలక వ్యక్తులు పరాలన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆర్ఎంపీ డాక్టర్లే కాగా దీనికి సంబంధించి పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు. ఆర్ఎంపీ డాక్టర్ల వద్దకి ఎవరు లింగ నిర్ధారణ కోసం వచ్చినప్పుడు లింగ నిర్ధారణ కోసం ఇక్కడికి పంపించగా ఇందులో ఉన్న యాదయ్య అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ లింగ నిర్ధారణ చేసేవాడని గుర్తించారు. అయితే గత కొంతకాలం నుంచి ఈ ఆర్గనైజర్గా జరుగుతున్న ఈ లింగ నిర్ధారణ పరీక్షలను కూడా స్థలాన్ని మార్చినట్టు కూడా తెలుస్తుంది. బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలోకి గర్భిణీలను పంపించి ఇక్కడి నుంచి నేరుగా స్కానింగ్ మిషన్తో అక్కడికి వెళ్ళి లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారని కూడా పోలీసులు గుర్తించారు. ఒకే చోట రెగ్యులర్గా జరిగితే పోలీసులకు పట్టుబడతామనే ఒక ఆలోచనతో వేర్వేరు చోట్ల వీరంతా లింగ నిర్ధారణ పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. పోర్టబుల్ స్కానింగ్ మిషన్ని ఉపయోగించి స్కానింగ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఎవరు ఎక్కడైనా సరే లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడమే కాదు, పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనకాడమని పోలీసులు ఇప్పటికే నల్గొండ జిల్లాలో గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. మనతో పాటు నల్గొండ డిఎస్పీ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నల్గొండలో గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ జరిగింది, ఏంటి దీనికి సంబంధించిన వివరాలు? నకరేకల్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి గతంలో నేరస్తుడు ఇతను సేమ్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఇతనిపైన 2 కేసులు ఉన్నాయి. 2021లో చిట్యాలలో, అదేవిధంగా 2025లో మన సూర్యాపేట పట్టణంలో కూడా కేసు నమోదైంది. ఇదే యాక్టివిటీస్ మీద మళ్ళీ అతనిపైన రైడ్ చేసి అతని దగ్గర మనకు ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి యూనిట్ ఒకటి దొరకడం జరిగింది. దాన్ని స్వాధీనపరుచుకున్నారు. అల్ట్రాసౌండ్
ఇమేజింగ్ సిస్టమ్ దీన్ని దాంతోపాటు దానికి ఉన్నటువంటి పరికరాలను స్వాధీనపరుచుకొని అతన్ని విచారిస్తే అతనికి ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉంటూ ఇతను శివాజీనగర్లో ఉంటున్న నకరేకల్ పట్టణంలో అతనితో పాటు గతంలో నేరస్తులైనటువంటి జాల జానయ్య ఏటు అయిన 2 కేసులైన ఇతని మీద ఒకటి 2023లో అదేవిధంగా 2025లో కూడా అతనిపైన కూడా 2 కేసులు ఉన్నాయి. అతను కూడా గతంలో నేరస్తుడు. అతనితో పాటు మిగతా ఆర్ఎంపీ డాక్టర్లు జిలుగుల భరత్ అని అతను స్వగ్రామం వచ్చేసి కేసారం సూర్యాపేట జిల్లా, అదేవిధంగా వల్లపు ప్రశాంత్, ఆ తర్వాత కత్తి కనకాల రెడ్డి అని చెప్పి నల్గొండ అతను. మొత్తం టోటల్గా 5 కలిసి వీళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ప్రెగ్నెన్సీ వాళ్ళకు మేల్ ఆర్ ఫీమేల్ తెలుసుకోవడానికి ఉత్సుకత ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గరికి రావడము, సంప్రదించి వీళ్ళు టెస్ట్ చేసి జెండర్ రివీల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీళ్ళు బయట డాక్టర్ దగ్గరికి కానీ లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా కానీ గర్భస్రావం చేయించుకునే అవకాశం ఉంది. సూర్య అంటే వీళ్ళు నగరికల్లో ఎంతకాలం నుంచి ఈ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉన్నారు? ఎక్కడ అంటే హాస్పిటల్లో చేస్తున్నారు సార్, ఇంట్లో ఎక్కడ చేస్తారు? ఇతను ఇంట్లోనే చేస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది మన డిఎండ్హెచ్ఓ గారికి. వారి టీం వెళ్ళడము, అతని దగ్గర యూనిట్ ఉంది, పరికరం ఉంది. బట్ అక్కడ ఉన్న విక్టిమ్స్ ఎవరు, అక్కడ విక్టిమ్స్ లేరు వీళ్ళు పోయినప్పుడు. ఆ యూనిట్ ఇతని దగ్గర ఉండడం కూడా నేరమే. 2021 నుంచి ఇతను చేస్తున్నాడు. చిట్యాలు ఎప్పుడైందో అప్పటి నుంచి ఇతను ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. మనం 111 BNS కింద కూడా దీన్ని సెక్షన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేరస్తులు ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్లు, ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి ఇటువంటి అవసరం ఉన్న వాళ్ళు వస్తుంటారు. ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఉందో మీరు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే ఇది, ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వాలా. ఇలాంటి చర్యలకు పూనుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రీ కన్జంప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1956 ప్రకారంగా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి ఆ యాక్ట్ ఇంపోజ్ చేసి మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 111 BNS కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి అది కూడా పెట్టాము. శిక్షలు కఠినతరం ఉన్నాయి, మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఎవిడెన్స్ బిల్డప్ చేసి శిక్షలు పడేట్టు చూస్తాము. అదేవిధంగా అవిస్కాండంగా అయినటువంటి నేరస్తులు ఎవరైతే 2 ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా చేయడానికి మనం ఒక 2 టీములు ఫామ్ చేసాము. ఖచ్చితంగా త్వరలో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామండి. కెమెరామెన్ బాలదేవ్ భాస్కర్, NTV, నల్గొండ.